హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్. సో మార్నింగ్ యాక్చువల్లీ కానీ మనకు వీడియో వచ్చేసి ఈవినింగ్ వచ్చేస్తుంది కాబట్టి అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి ఫుల్లే రాడిష్తో ఇది కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఎలాంటి రెసిపీస్ చేస్తాను ఏంటి అనేసి అయితే ఫుల్ డే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది తెచ్చినప్పుడే చేస్తే ఫ్రెష్గా ఉంటుంది. ఆల్మోస్ట్ తెచ్చి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయింది, అప్పటికే చూడండి ఫ్రెష్నెస్ పోయింది. ఇంకా రేపైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వేస్ట్ అనేసి ఈరోజు ఫుల్ డే దీన్ని మొత్తం ఎన్ని రకాలుగా చేయాలో వంటలు అన్ని రకాలుగా చేస్తున్నాను. అండ్ చాలా మంచిది కదా రాడిష్, ఇందులో ఏది వేస్ట్ కదండి, ఇది ఈ వేరు తప్ప. సో అన్నిటితో నేను ఎన్ని రకాలుగా వంటలు చేస్తాను ఏంటి అనేసి ఈరోజు మన వీడియోనండి. సో డే విత్ రాడిష్ అన్నట్టు ఈరోజు. సో పిల్లలకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మిడ్ స్నాక్, లంచ్, డిన్నర్ ఎలా పెడతాను యాజ్ యూజువల్ మార్నింగ్ వాట్ మై కిడ్స్ ఈట్ ఇన్ ఏ డే లాగా ఫుల్ డే ఇస్తాను. చూసేయండి, బ్లాగ్ అయితే కంటిన్యూషన్ చూసేయండి. సో మీరు ఏ రెసిపీ నచ్చినా కూడా మీరు ఒక్కటైనా ట్రై చేయండి, ఎందుకంటే రాడిష్ చాలా మంచిది కాబట్టి. అండ్ నేను వీటితోటి అన్ని రకాలుగా జ్యూస్ కూడా చేస్తాను. ఇప్పుడు నా కోసం నేను ఫస్ట్ జ్యూస్ చేసుకున్న తర్వాతకి కర్రీస్ చేస్తాను. జ్యూస్ అనుకుంటే ఇవ్వచ్చు. సో రాడిష్ జ్యూస్ వచ్చేసి ఎక్స్పెషల్ నులు పురుగులు ఇవి స్టమక్ వామ్స్ తగ్గడానికి బాగా యూజ్ అవుతాయి అంట. నేను వీడియోలో చూసాను, కానీ పిల్లలు తాగుతారో లేదో తెలియదు. వాళ్ళు తాగితే ఒక 1 స్పూన్ అయినా తాగిస్తాను, లేదంటే నేను మా హస్బెండ్ తాగుతాము. సో ఫస్ట్ ఇది వాడిపోతుంది, ఇప్పుడే తెచ్చాను అయినా కూడా వాడిపోతుంది. ఫస్ట్ జ్యూస్ చేసిన తర్వాతకి రెసిపీస్ అన్ని మనం చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ మీరు ట్రై చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? బాయ్. ఫస్ట్ అయితే ఇవంతా నీట్గా చేసుకుందాము. వాటర్ పోతాయండి, మళ్ళీ తర్వాతకి కష్టం అవుతుంది. ఏ ఆకుకూరలైనా నాకు వండాలంటే పెద్ద టెన్షన్ అండి. 10 సార్లు వాష్ చేస్తాను, అయినా కూడా ఎక్కడో కొంచెం ఇసుక ఉన్నది అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో ఇవి కొంచెం రాడిష్ సన్నగా ఉన్నవి తెచ్చాను. అలా తెస్తే ఏమవుతుందంటే లీఫ్ ఆకులు ఎక్కువ వస్తాయి, అవే లడ్డుగా ఉన్నాయి అనుకోండి ఆకులు తక్కువ వస్తాయి. సో ఫస్ట్ అయితే అవి రాడిష్ కట్ చేశాను. నెక్స్ట్ మంచి ఆకు తీసి కట్ చేసుకున్నాను. ఆ స్టెమ్తో జ్యూస్ చేస్తాను. ఇవన్నీ ఫస్ట్ నీట్గా చేసి పక్కన పెట్టేసుకుంటే తర్వాతకి మనం కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు. సో ఈ ఆకు కూడా మొత్తం ఒకే కర్రీ చేయను. సో వ్లాగ్ అయితే ఎండింగ్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. సో ఇవన్నీ నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము ఇది కూడా కట్ చేసుకుంటూ పని అయిపోతుంది, మట్టి ఉంటుంది కదా అండి, అందుకనేసి అన్ని నీట్గా చేసుకున్నాను అనుకోండి ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను జ్యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్టెమ్ అండి, ఇది వేస్ట్ కాకుండా ఇందులో ఏం వేయొద్దు, జస్ట్ కొంచెం వాటర్. సో లెమన్ అలాంటివి రాడిష్కి కాంబినేషన్గా ఇవ్వద్దు, ఓన్లీ ప్లెయిన్ జ్యూసే. మనము యాష్గర్ జ్యూస్ ఎలా తాగు, సో ఒక హాఫ్ గ్లాస్ ఇంకొన్ని వాటర్ తాగినాం, పల్చగా ఉంటేనే బాగుంటుందంట. సో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టేద్దాం. దీన్నైతే నేను ఈ విధంగా స్ట్రెయిన్ చేస్తున్నాను. నన్నే తాగమన్నారు, తను తాగారంట. చూద్దాం ఎలా ఉందో, ఫస్ట్ టైం నేను కూడా టేస్ట్. సో మొత్తానికైతే ఇంత అయింది. ఫస్ట్ టైం నేను కూడా ఎలా ఉంటుందేమో మంచిదంట, కాకపోతే స్టమక్ క్లీన్ చేయడం. రాడిష్ జ్యూస్ మీరు యూట్యూబ్లో కొట్టగానే వస్తుంది, బట్ వాళ్ళు చాలా ఏమేమో చెప్పారు. కానీ మంతెన గారు నేను బాగా ఫాలో అవుతాను కాబట్టి ఇలా ప్లెయిన్గా తాగమన్నారు. మీకు అస్సలు తాగాలనిపించకుంటే హనీ వేసుకోమన్నారు. సో రాడిష్కి సిట్రస్కి ఎప్పుడూ ఆపోజిట్ ఉంటుంది కాబట్టి ఇందులో లెమన్ జ్యూస్ అస్సలు వేయకండి, ఓకేనా? ప్లెయిన్గానే చూస్తున్నాను. యాష్గర్ జ్యూస్ అయితే చాలా బాగుంది, కానీ ఇది గ్రీన్గా ఉంది కదా, చేదుకుంటుందేమో అనిపిస్తుంది. బట్ చూద్దాం. స్మెల్ అయితే గడ్డి స్మెల్ ఉన్నట్టు, పిచ్చాకు స్మెల్ ఉన్నట్టే ఉంది. కానీ హెల్త్కి ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చివే మంచిది. అబ్బో అస్సలు బాగాలేదు. నేను ఇంత కొంచెం వస్తే అబ్బా ఇంత కొంచెం అనుకున్నాను, కానీ 1 స్పూన్ తాగినా సరిపోతుంది అనిపించింది. పిల్లలకు సో పిల్లలకి ఎక్స్పెషల్లీ ఇది ఒక 1 స్పూన్ అయినా తాపండి. మా పిల్లలు తాగుతారో లేదో ట్రై చేస్తాను. మొత్తానికైతే ఫస్ట్ నేను కొంచెం, ఇది ఒక్కరికి సరిపోతుందా అనుకున్నాను, బట్ ఇది 10 మంది అయినా తాగొచ్చు. కొంచెం తాగుతా, ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్కే. ఫస్ట్ టైం కదండి, తాగలేకపోతాం. కడుపులో మార్నింగే కదా ఏదోలాగుంది. సో రోజు కొంచెం అలవాటు చేసుకుందామని అనుకుంటున్నాను. చూద్దాం, హెల్త్కి మంచిది కదా. సో మీరు కూడా ఇలా చేసుకోండి. టేస్ట్ అస్సలు బాగాలేదు, బట్ హెల్త్కి మంచిది. కాకరకాయ జ్యూస్ అంత లేదులేండి, కాకరకాయ జ్యూస్ చేదు ఉంటగా, ఇది చేదు లేదు కానీ
ఒకలాంటి పచ్చిగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకా రెసిపీస్ అన్ని సూపర్ ఉంది బేటా. బాగుందా? ఇంకొంచెం తాగు. వాటర్ బేటా. ఓ మై గాడ్, సూపర్ నాన్న, నువ్వు ఎక్సలెంట్ బేటా. నువ్వు ఇంకొంచెం తాగుతావా? ఓ మై గాడ్, మా చిన్నోడు ఎంత బాగా తాగుతుంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. వెరీ నైస్. ఇది చాలా మంచిదండి. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇట్లాంటివి చాలా చాలే. ఇంకా లవ్ యూ బేటా. అన్నయ్యకి తాపుదామా? ఓకే, అన్నయ్య వచ్చిన తర్వాత తాపే. తాగుతారో తాగారో అనుకున్నానండి. అసలు ఎంత లక్కీ అండి. నేనే తాగలేకపోయాను. మా ఇద్దరు పిల్లలు పర్లేదండి, చాలా బాగా తాగారు. హ్యాట్స్ ఆఫ్ అసలు మా పిల్లలకి. సో నాది ఒక డ్రీమ్ అండి, నా పిల్లలు ఫ్యూచర్లో మంచిగా ఆకులు అలమలు అన్నీ తినాలి, హెల్దీ ఫుడ్, హెల్దీ ఆకులు మేకలాగా అన్నీ తినాలని. ఫైనల్ మొత్తానికి అయితే చక్కగా తాగేశారు. సో మంచి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, అదే నాకు కావాల్సింది. ఇప్పటి నుంచి అలవాటు చేస్తే రేపు వాళ్ళతో కష్టం ఉండదు, ఏది పెట్టినా తింటారు. నెక్స్ట్ అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాను. చాలా టైం పట్టిందండి ఈ వీడియో షూట్ చేయడానికి. డే అయితే ఫుల్ హెడేక్ వచ్చేసింది. బట్ ఒకరోజు ఇలా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందని ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈరోజు. సో మొత్తానికి ఇక్కడ నేనైతే ఫస్ట్ పాలకూర మనము ఎలా కుక్ చేస్తామో అలా రాడిష్ ఆకులు కూడా మంచిగా కుక్ చేసి హాఫ్ బాయిల్ లాగా చేసి మిక్సీ పట్టి యాజ్ ఇట్ ఈస్ చపాతీ పిండి మనం ఎలా కలుపుతాం అలా. సో కొన్ని ఏంటంటే అస్సలు బాగుండవు, కానీ ఇలా చపాతీ చేస్తే ఏ పిల్లలైనా తింటారు, గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి. బేసిక్గా నేను జ్యూస్ తాగుతారో లేదో అని టెన్షన్ పడి చపాతీ ప్లాన్ చేశాను, లేదంటే ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను. నా పిల్లలు అదే తాగారు, ఇంకా చపాతీ తినలేరా అనిపించిందండి. హ్యాట్స్ ఆఫ్ అసలు నా ఇద్దరు పిల్లలకి. అబ్బా మాటల్లో చెప్పలేను. బంగారాలండి బాబు, బంగారాలు. ఏది పెట్టినా తింటారు హెల్దీగా. నాకు హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్, హెల్దీ డే ఉంటే చాలా ఇష్టము. అది మా దగ్గర చాలా తక్కువ మిస్ అయింది, ఈవెన్ మన జనరేషన్ అందరికీ. బట్ ఈ జనరేషన్ అలా కాదు. సో పిల్లలకి హెల్త్ ఇంపార్టెంట్ ఏందో తెలియాలి, హెల్దీగా ఉంటే అన్నీ చేయొచ్చు. సో మొత్తానికి ఇలా ట్రయాంగిల్ మడత చపాతీలాగా చేసేసాను. ఇంకా మా పిల్లలు అయితే నా చపాతీ చేస్తే చప్పటిదైనా తింటారండి. ఇంకా కొంచెం లేట్ అయింది ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఆల్మోస్ట్ 11 కాదు 11:15 అయ్యింది. ఇంకా మధ్యలో మళ్ళీ వాటర్ వస్తాయి కదా, ఫ్రెష్ అప్ చేయించాను. సమ్మర్ కదా కొంచెం ముక్కపోతలాగుంది. మార్నింగ్ ఈవినింగ్ చేపిస్తున్నాను. మార్నింగ్ అయితే 11:30కి చేపిస్తాను. ఇంక ఈవినింగ్ అయితే వాటర్ వచ్చిన తర్వాతకి అవుతుందండి 7:30 అలా. ఫాస్ట్గా పిల్లలకైతే ఇలా చపాతీ చూసారు కదా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయో. సో కర్రీ ఏదన్నా చేద్దాం అనుకున్నాను, కానీ మార్నింగ్ ఆల్రెడీ మా హస్బెండ్కి బాక్స్ పెట్టానండి. తను ఈరోజు తప్పించుకున్నాడు బాక్స్, కానీ ఈవినింగ్ వచ్చినాక షాక్ ఇవ్వాలి. ఇవన్నీ చూసి ఏమైంది ఈరోజు నీకు అంటాడేమో. పిల్లలు ఓన్లీ ఇలా స్వీట్గానైనా తింటారు, బెల్లంతో ఇవ్వమన్నారు. బిందుకేమి ఈ విధంగా బెల్లం చల్లేను, కన్నయ్య కూడా. ఇక్కడ నేను ఫస్ట్ చపాతీ ఇవ్వకుండా స్నానం చేయించినానని మారం చేసి ఏడ్చేస్తున్నాడండి. వాటర్ పోతాయి కదా అందుకని నేను స్నానం చేయించాను, తర్వాతకి తినుబేట అన్నందుకు ఏడ్చేస్తున్నాడు మా మిన్ను. టైం అంటే టైమేనండి, తను లేవడమే లేటు తెలుసా. మార్నింగ్ ఇంకా లేసాడంటే టైం టు టైం అన్నీ కావాలి. సారీ చెప్పేశాను, సారీ బేట అని చెప్తే ఇంకా హ్యాపీగా. బెల్లం ఉంది కదా తీయగా బాగుంటుంది, అలానే చప్పడితే తింటారు మా పిల్లలు. చపాతీ ఫేవరెట్. నెక్స్ట్ నేను లంచ్కి అయితే పెసరపప్పు
విత్ రాడిష్ లీఫ్ చేస్తున్నానండి. బెస్ట్ కాంబినేషన్, అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకు కూడా మంచిది. పెసరపప్పు ఫస్ట్ ఆల్మోస్ట్ ఒక 85-90% కుక్ అయినాక కొంచెం ఉప్పు, పసుపు, టొమాటో వేసి మళ్ళీ ఇంకొక 5 minutes అలా కుక్ చేశాను. కుక్కర్లో ఏం కాదండి, డైరెక్ట్గానే. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఒక కడాయిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, చిన్న ఆనియన్ వేసి ఫస్ట్ ఆకుని వేపుకోవాలి. ఎందుకంటే ఇది ఒకలాంటి స్మెల్ ఉంటుందండి రాడిష్. డైరెక్ట్గా పప్పులో వేస్తే అస్సలు బాగుండదు. ఆకు ఇలా వేపుకున్న తర్వాతకి ఆ పచ్చి స్మెల్ పోతుంది. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఆకు వేయకండి. మనం పాలకూర ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ పప్పు చేసినప్పుడు ఎంత ఆకు వేసినా ఏం కాదు, కానీ ఇది కొంచెం వగరు పోవడానికి ఏంటంటే వేపుతున్నాం, కానీ ఒకలాంటి చేదులాగా కూడా ఉంటుంది లైట్గా. అండ్ టేస్ట్ అంత బాగుండదు. ఆకు తక్కువ వేసేయండి, పప్పు ఎక్కువ వేయండి. సో ఈ విధంగా మంచిగా ఆకు అంతా మనకి డ్రైగా అయిపోయాక ఇందాక కుక్ చేసుకున్న పప్పు జస్ట్ ఒక 2 minutes ఉంచేసి బంద్ చేసేయండి. అంటే ఇది కూడా పోపు వేసినట్టే. లాస్ట్ కొంచెం ధనియాల పౌడర్, ఎంత బాగుంటుంది తెలుసా. ఇది ఖచ్చితంగా రాడిష్ తినాలండి. దీని విలువ ఒకప్పుడు నాకు తెలియదు. ఏదైనా దాని విలువ, దాని గొప్పతనం తెలిస్తే తప్ప మనం ఫాలో అవ్వము. ముంబైకి వచ్చిన తర్వాత మేము హెల్దీ లైఫ్ స్టైల్ బాగా అలవాటు పడిపోయామండి. అంతకుముందు ఉండేది కానీ ఇంత లేదండి, నిజంగా లేదు. ఏదో ఒక 30-40% ఎప్పుడో ఒకప్పుడు వండుకునేది, ఎప్పుడు నల్గొండకు తిరుగుతూ ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు కదా, అందుకే మా లైఫ్ స్టైల్ని హెల్దీ లైఫ్ స్టైల్ లాగా మార్చుకున్నాము. ఇంకా పప్పు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి వేయాలి. మంచిగా ఆమ్లెట్ వేసానా వద్దనకుండా తింటారండి పిల్లలు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా పెట్టేశాను. ఈ మధ్య మమ్మీను పడుకొని తినడం అలవాటు అయింది. ఎంత చెప్పినా వినడండి. చక్కగా తిని ఇంకా లంచ్ అయితే ఈరోజు ఈ విధంగా అయిపోయాను. పిల్లలు ఇంకా పడుకున్నారు. నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్కి నేను ఇలా చేస్తున్నాను. ఒక చిన్న ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి, ఇందాక హాఫ్ లీవ్స్, అందులో కొన్ని నేను పప్పులో వేశాను, ఇంకొన్ని నేను ఇందులో స్నాక్స్ చేస్తున్నాను కట్లెట్ లాగా. ఇంకా కొన్ని ఉన్నాయి, అది చూసేయండి. సో ఈ విధంగా నేను మంచిగా సన్నగా చాప్ చేసుకుంటే ఏమవుతుందంటే పిల్లలకి తినే ఫీలింగ్ కూడా ఉండొద్దు కదా, అందుకనేసి ఈ విధంగా చాప్ చేసేసుకున్నాను. సో మనకి ఈ కట్లెట్లో మనకి ఏమంటారు కదా, రాడిష్ ఫ్లేవర్ ఎక్కువ తెలియద్దు అంటే క్యారెట్ పెద్దది ఒకటి తురుముకోండి, అండ్ కొబ్బరి కూడా వేసుకోండి తురిమి. ఈ ఫ్లేవర్ ఎక్కువ ఉంటే మనకు పిల్లలకు ఆ ఫ్లేవర్ తెలియదు. ఆకు ఎక్కువ అస్సలు వేయకండి, ఎందుకంటే ఇక్కడ మనం కుక్ చేయకుండా డైరెక్ట్గా ఏమంటారు కదా, డైరెక్ట్ది వేస్తున్నాం కాబట్టి ఒకలాగా ఉంటుంది. తక్కువ వేసేయండి, వేసినట్టు. నెక్స్ట్ కొంచెం ఉప్పు, పసుపు, అలా మసాలాలు మీకు ఎన్ని కావాలో అంత, ధనియాల పౌడర్ వేసి ఒక 1 స్పూను శనగపిండికి 1.5 స్పూను రైస్ ఫ్లోర్ వేసి కొంచెం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలా కారం ఏం లేదు ఎందుకంటే ఇందాక మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి. వాటర్ కూడా ఏం అవసరం లేదు, ఆకులో నుంచి మనం ఇలా బాగా కలుపుతుంటే వచ్చేస్తుంటుందండి వాటరు. సో ఈ విధంగా వాటర్ ఏం అవసరం లేకుండా ఒక కొంచెం సేపు ఉంచండి, ఎందుకంటే ఆ మసాలాలన్నీ పడతాయి కదా అలా. సో మంచి ఈ విధంగా కట్లెట్ షేప్ చేసుకోండి, బాగుంటుంది. పిల్లలు కూడా మనకి వాళ్ళకి ఆకు తినరు అనే ఫీలింగ్ ఉండదు. మీరు కూడా పిల్లలకి చిన్నగా ఉన్నప్పుడు అలవాటు చేయండి. నేను మిన్ను పుట్టిన దగ్గర నుంచి చాలా స్ట్రిక్ట్గా ఫుడ్ విషయంలో ఇలా ఉండకూడదు, నాలాగా ఉండకూడదు, మేము సరిగా తినము, మాలాగా మా పిల్లలు ఉండకూడదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. చిన్నప్పటి నుంచి అన్నీ పెట్టడం అలవాటు అయిపోయిందండి. అంటే అంత హెల్దీగా ఉండాలి నా పిల్లలు, ఫ్యూచర్లో వాళ్ళకి ఎలాంటి ఏది పెట్టినా తినాలి, ఇది తినరు అది తినరు అనే ఫీలింగ్ అస్సలు ఉండొద్దు అనేసి నేనైతే చక్కగా మొత్తము అంత హెల్దీ లైఫ్ స్టైల్ మార్చేసాను నేనైతే. బిల్డింగ్ ఇప్పుడే ఇల్లు మొత్తం నీట్గా తూడ్చిన. నీకు చెయ్యి
ఎందుకు నువ్వు తీసుకోలేవా? పొగటకు ఇప్పుడంతా తుడిచిన. బాగుందా? ఇప్పుడే మిన్ను లేసాను. పడుకున్నప్పుడే నేను వంట చేసుకుంటే ఇల్లంతా నీట్గా తూడ్చేసుకుంటానండి. ఏదైనా పనున్నా లేసాను. లేదా మనం చెప్తే వాళ్ళు ఎందుకు వింటారు, వింటే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు. సో లేవగానే ఆయిల్ అంతా పెట్టేశాను తలకి. ఖచ్చితంగా ఆయిల్ ఉంచుకుంటాను నేను. స్నానం చేసిన వెంటనే పెట్టాను, అలా అని చాలాసేపు ఆయిల్ లేకుండా ఉంచాను. నెక్స్ట్ ఇంకా స్నాక్స్ అయితే చేశానా. కన్నయ్య లేవలే, ఇంకా పాలు తాగేసి రస్క్ పాలు తాగేసి చక్కగా తన పని తను ఆడుకుంటాడండి. నెక్స్ట్ నేను రాడిష్ ఉన్నాయి కదా, అవి వాటిని కట్ చేసి దాని కాంబినేషన్గా, ఇవి తెలుసా డ్రై ఫిష్ అంటారు వీటిని, ఏమో ఏదో ఉందండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు గుర్తుకు రాలేదు. సో ఈ నేమ్ అయితే నాకు తెలుసులే కానీ నాకు అంత పర్టికులర్గా రాలే. ఇదంతా మేము ఎప్పుడు నల్గొండకు వెళ్ళినప్పుడు తెచ్చుకునేవి కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయండి. అప్పుడప్పుడు ఎండలో పెట్టేస్తాను, ఇంకా కొద్దిగా అయితే అయిపోతాయి. మంచి ఈ విధంగా నీట్గా తల తోక తీసేసి ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసుకుంటాను. రాడిష్ విత్ డ్రై ఫిష్ కాంబినేషన్ మాటల్లో చెప్పలేము. మా హస్బెండ్కి చాలా ఇష్టం. నేను డ్రై ఫిష్ తింటాను కానీ ఇది తినను. ఈ ఏమంటారు వీటి పేరు ఇంకా గుర్తుకు రావట్లేదు కానీ ఈ ఫిష్ తినను. బొమ్మిడి చేపలు అంటారు చూడండి, అవి భలే ఇష్టం నాకు. నేను అదొక్కటే తింటాను. నా స్మెల్ అది కూడా చాలా ఇష్టం, నా ఫేవరెట్ అది. కానీ ఇది తిననండి, ఎందుకు అంత ఇష్టం ఉండదు. ఇంకా మా హస్బెండ్కి ఇది చేస్తున్నాను. ఏం లేదు, చిన్న ఆనియను, అలాగే ఒక పండు టొమాటో చిన్నవి 2, రాడిష్ మగ్గిన తర్వాతకి మంచిగా టొమాటో, ఉప్పు, పసుపు వేసేసుకుంటాను. బాగా వాష్ చేసుకోవాలి డ్రై ఫిష్ ఎప్పుడు, ఎండు చేపలు ఎప్పుడు ఇసుక చాలా ఉంటుంది. వెంటనే కూడా వేయకూడదు, వేస్తే మెత్తగా అయిపోతుంది. ఆయిల్లో వేంపి మనం కర్రీ చేస్తే బాగుంటుంది. ఒక 6-7 టైమ్స్ వాష్ చేసిన తర్వాతకి ఇక్కడ నేను మళ్ళీ ఫిష్ వేస్తున్నాను. నేను ఎండు చేపలు వేస్తే కర్రీ చేసిన తర్వాతకి కూడా చేప గట్టిగా ఉంటుంది తెలుసా. మా హస్బెండ్కి నేను చేసిన ఎండు చేపలు అంటే చాలా ఇష్టము. అంటే వేంపి చేస్తాను, అంతకుముందు చేయకపోయేది. తను ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి నేర్పించుకున్నారు. ఇప్పుడు తనకు మించిన దాన్ని అయిపోయాను లేండి, అలా చేస్తాను. కాకపోతే క్వాంటిటీ తక్కువ ఉండాలండి, ఎక్కువ కూరలు చేయడానికి రాదు. ఏంటో ఏమో ఎక్కువ చేస్తే అవి కుదరవు నాకు. నెక్స్ట్ ఇంకా ధనియాలు, కారం పౌడర్ అలా వేసి, వాటర్ ఎక్కువ వేయట్లేను, వాటరీగా అంత బాగోదు, మా హస్బెండ్కి నచ్చదు. కొంచెం వాటర్ వేసి లాస్ట్కి ఎండు కొబ్బరి, అంతే, సింపుల్, ఏం లేదు. ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా, ఇది భలే ఉంటుంది. ఇంకా తన వరకు అయితే సరిపోతుంది డిన్నర్కి. నాకు ఇష్టం ఉండదండి ఈ ఫిష్. తింటాను, ఎండు చేపలు నేను తినను అని చెప్పట్లే, బట్ ఈ చేపలు తినను నేను. ఎందుకు నాకు ఇవి అంతగా ఏమో ఇంకంత మనసుకు నచ్చదు. ఇంక ఇప్పుడే కన్నయ్య కూడా పడుకొని లేసాడు. ఇంకా స్నాక్స్ తను కూడా ఒక్కటే తిన్నాడండి. పాలు ఎక్కువ తాగుతాడు మా కన్నయ్య, మిన్ను కన్నా డబల్ తాగుతాడు మా కన్నయ్య తెలుసా. ఈవెన్ మిన్ను పుట్టినప్పటికీ కూడా మా కన్నయ్య ఫీడింగ్ స్టాప్ చేయలే, ఎప్పుడు ఏడ్చేవాడు అండి. బాగా ఇష్టం మా కన్నయ్యకి మిల్క్ తాగడం. నెక్స్ట్ ఇంకా అదైతే వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇంకొకటి ఉంది కదా, ఇంకొంచెం ఆకు మిగిలింది మనకి, ఆకుతోటి గ్రీన్ చట్నీ చేస్తున్నాను. ఒక గుప్పెడు పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, పచ్చికారం కూడా వేసుకోవచ్చు కానీ ఆల్రెడీ అది పచ్చిగా ఉంటుంది కదా అని ఎండుకారము, వెల్లిపాయలు, ఇవన్నీ మనము ధనియాలు కూడా కొద్దిగానే వేసుకున్నాను. అన్నీ మంచిగా రోస్ట్ చేసుకున్నాక మిగిలిపోయిన కొంచెం రాడిష్ లీవ్స్. సో ఇంకా ఒక కట్టని ఇన్ని రకాలుగా డివైడ్ చేశానంటే చూడండి. ఇది ఎక్స్పెషల్లీ రైస్ కన్నా ఇడ్లీ దోశలకు సూపర్ ఉన్నదండి. నేను తిన్న తర్వాతకి మీకు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, చాలా బాగుంది. రైస్ ఓకే, బట్ దోశ ఇడ్లీ అయితే అల్టిమేట్. గ్రీన్ చట్నీ మామూలుగా లేదు టేస్ట్. టొమాటో ఏం వేయలేదండి, చింతపండు వేసాను. ఎక్కువ రోజులు చేసేటప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, మా వాళ్ళకి ఏం నచ్చదు, ఈరోజు రాడిష్తో వాళ్ళని చంపి పడేసిన, ఇదంతా కాదులే, ఇది మళ్ళీ నెక్స్ట్ డే టిఫిన్కి అవుతుందని నాకు ఫిక్స్ అయిపోయాను కదా. పప్పు అది మా పిల్లలు పెట్టిందే మళ్ళీ తినరు, మళ్ళీ పెడితే ఇంకా అంతే, అసలు వాళ్ళు తినరు, వేస్ట్ అవుతుంది. అందుకనేసి చింతపండుతో మంచిగా మిక్సీ పట్టేసి యాజ్ ఇట్ ఈస్ సింపుల్ కొంచెం థిక్గానే చేశాను, వాటర్ ఏం వేయలేదు.
వాటర్ కావాలంటే మీరు చింతపండు వాటర్ లాగా వేసుకోండి, కొద్దిగా గట్టిగా ఉంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదా అనేసి ఈ విధంగా. సో ఇంత కష్టమైందో తెలుసా, ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక డే మొత్తం మా పిల్లలకి ఒకటే ఇదే అని కాదు, ఏదైనా ఒకటి పెడితే ఎలా ఉంటుంది దాంతో, అంటే డే బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసి డిన్నర్తో ఎండ్ చేస్తే మా పిల్లలు తినగలరా అని ఫైనల్ అది రాడిష్కి కుదిరింది. అంతటి అదృష్టము. పప్పు కాబట్టి మా పిల్లలు ఇష్టంగా తిన్నారండి. ఇంకా మా హస్బెండ్కి వేశాను. మీకు విషయం తెలుసా, ఇక్కడ మా కన్నయ్య అది పప్పు ఆలు ఫ్రై అనుకున్నాడు. ఒకసారి ఎక్స్ప్రెషన్స్ మీరే చూసేయండి, నేను కూడా వేసుకోనిలే అని అనుకున్నాను. ఆ స్మెల్ కూడా పడదండి. మా కన్నయ్య తినడు, అస్సలు తినడు. ఎన్నిసార్లు అలవాటు చేద్దాం అనుకున్నాను, ఆలు అనుకొని మంచిగా గబగబా స్పూన్తో తనే వేసుకున్నాను. ఇంకా మా మెన్ను చూడండి ఏం గోలనో, అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత పెద్దోడయ్యాడంటే మా మిన్ను ఇష్టం వచ్చినట్టు చేసే అంత పెద్దోడయ్యాడు. సో పిల్లలకైతే తినేసాను, మిన్ను కూడా తినలేదండి, ఏదో అనుకున్నాడు కానీ తినలేదు. ఇంకా మా హస్బెండ్ ఒకటే, లాస్ట్కి నాకే గతి అయింది. ఈ చట్నీ బాగుంది, బట్ టిఫిన్లోకి ఇంకా బాగుంది. ఇది అండి ఫుల్ డే అయితే.